కంటిన్యూషన్ అనమాట సంఘము శ్రమలు. ఇప్పుడు సముద్రము, అగాధము, మృగము, మెస్సియాలో ఫైనల్గా లెసన్ ఏంటి? ఆ సముద్రములో, ఆ అగాధములో దాగి ఉన్నటువంటి ఆ సర్పం, ఆ ఘట సర్పాన్ని జయించడానికి మన రక్షకుడు ఆ అగాధములోనికి దిగి వెళ్ళాడు. అయితే ఆ అగాధములోనికి దిగి వెళ్ళినటువంటి ఆ రక్షకునికి కాపుదల, ప్రొటెక్షన్ ఏంటంటే దేవుడే. అదే కీర్తనాకారుడు అనేది, పాతాళములో నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టలేవు. మన రక్షకుడు అగాధములోనికి ఏ విధంగా దిగి జయించాడో, తర్వాత ఆయన శిష్యులకు ఆయన ట్రైనింగ్ ఇచ్చారో, వాళ్ళందరూ కూడా ఆ అగాధములోనికి దిగారు, ఆ శ్రమల్లోనికి దిగారు, ఆ కష్టాలలోకి, మరణమనే అగాధములోనికి దిగి జయించినట్టు ప్రకటన గ్రంథంలో చూసాం మనం. దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు సే. ఇట్స్ వెరీ క్లియర్. ప్రకటన గ్రంథంలో మనం 12వ అధ్యాయం చెందింది. వారు జయించారు. ఎలా జయించారు? మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. మరణం వరకు అంటే అగాధములోకి దిగినటువంటి వారు. దాట్ ఈస్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు కంటిన్యూ నౌ. నా సంఘము శ్రమల గురించి, సంఘము శ్రమలో వెళ్తుందా? అసలు నేను ఆ ప్రశ్న కూడా అడగని అవసరం లేదు. మరణం అనేటువంటి అగాధములోనికి శిష్యులు దిగారు, మన రక్షకుడు దిగాడు, ఆ శిష్యులు దిగారంటే ఇంక నేను ఆ ప్రశ్నకు సమాధానం కూడా చెప్పని అవసరం లేదు. బట్ ఐ విల్ టేక్ యూ త్రూ ద స్క్రిప్చర్స్ లెసన్. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. లాస్ట్లో కంప్లీట్ ఎండ్ టైమ్ ఈవెంట్స్ ఏ ఆర్డర్లో ఉంటే ఒక పిక్చర్ ఇచ్చి నేను వదిలేస్తాను. రైట్, యేసుక్రీస్తు ప్రభువారు మొట్టమొదటి ఏమన్నారో చూడండి. నీవు లోకములో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించుటలేదు కానీ దుష్టుని నుండి వారిని కాపాడుమని ప్రార్థిస్తున్నాను. దట్స్ ద ఫస్ట్ థింగ్. దిస్ ఇస్ ద ప్రేయర్ ఆఫ్ జీసస్. లోకములో నుంచి తీసుకొని పొమ్మని నేను ప్రార్థించడం లేదు. నో నో, చాలామందిని లోకములో నుంచి తీసుకొని పోవటమే సొల్యూషన్ అనుకుంటున్నారు. నో నో నో, దిస్ ఈస్ ద ప్రేయర్ ఆఫ్ జీసస్. ద వెరీ ప్రేయర్ ఆఫ్ జీసస్ ఈస్, ఐఎమ్ నాట్ ప్రేయింగ్ దట్ యు మే టేక్ దెమ్ అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ లోకం నుంచి తీసుకొని పొమ్మని నేను ప్రార్థించడం లేదు, అయితే దుష్టుడి నుంచి కాపాడుమని ప్రార్థిస్తున్నా. అదే నేను చెప్పింది. ఆయన అగాధములోనికి దిగినప్పుడు ఎవరు ఆయనకు ప్రొటెక్షన్? ఈ యొక్క శిష్యులు అగాధములోనికి దిగారు, ఎవరు వాళ్ళకు ప్రొటెక్షన్? కాపాడు ఆ మృగాన్ని నుంచి, ఆ వంకర సర్పాన్ని నుంచి, ఆ తీవ్ర సర్పాన్ని నుంచి, ఆ రాహాబు నుంచి, ఆ మకరము నుంచి, ఆ మకరము నుంచి, ఆ సర్పా నుంచి కాపాడుమన్నది నా ప్రార్థన. కానీ లోకము నుంచి తీసివేయమన్నది నా ప్రార్థన కాదు. దిస్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ ద చర్చ్. దిస్ ఈస్ ద ప్రేయర్ ఆఫ్ జీసస్. దీస్ ఆర్ ద వర్డ్స్ ఆఫ్ జీసస్. ఆ తర్వాత ఆ ప్రార్థించటలేదు, ఇట్స్ నాట్ మై ప్రేయర్, నా ప్రార్థన అది కాదు. లోకం నుంచి తీసివేమి నా ప్రార్థన కానే కాదు. ద చర్చ్ మస్ట్ గో త్రూ ట్రబుల్స్. అగాధములోనికి ప్రవేశించాలి, దేవుని చిత్తమును బట్టి అగాధములోనికి ప్రవేశించాలి, శ్రమల్లోకి, కష్టాల్లోకి. ఆ వంకర సర్పాన్ని ఎదుర్కోవాలి, ఆ మకర సర్పాన్ని ఎదుర్కోవాలి, తీవ్ర సర్పాన్ని ఎదుర్కోవాలి, ఆ డ్రాగన్ని. అగాధములోనికి దిగటమే దానిని ఓడించడంలో రహస్యం, ప్రియమైన మిత్రులారా. అందుకనే అపొస్తలుల కార్యాల్లో ఒక మాట ఉంటుంది, అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలను. ఇక్కడ అపొస్తలుడు శిష్యుల మనస్సులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెననియు అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యములోనికి ప్రవేశింపవలనని వారిని హెచ్చరించారు. ఎలా ప్రవేశించాలి దేవుని రాజ్యంలోనికి? అగాధములోనికి దిగాలి. మన రక్షకుడు దిగాడు. దట్ ఈస్ ద స్టోరీ ఆఫ్ ఎంటైర్ బైబుల్. నేను ఎందుకు అన్ని పుస్తకాల యొక్క పిక్చర్స్ మీకు ఇస్తూ వచ్చానంటే, నమూనా. లుక్ ఎట్ ద నమూనా, ద ప్యాటర్న్ దట్ ఈస్ ప్రజెంటెడ్ ఫ్రమ్ ద ఫస్ట్ పేజెస్ ఆఫ్ ద బైబుల్. ఆది కాండము మొదటి వచనం నుంచి నేను ప్రారంభించాను. ఆ సముద్రాలు మొదటి అధ్యాయం నుంచే ప్రారంభించాను. అక్కడి నుంచి ప్రారంభిస్తే మీకు ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం వరకు తీసుకెళ్ళాను. ద ఓన్లీ సొల్యూషన్ ఫర్ ద చర్చ్ ఈస్ ఇట్ మస్ట్ ఎంటర్ ఇన్ టు ద డీప్. సముద్రములోనికి, ఆ అగాధములోనికి దిగాల సంఘం. ఆ సర్పాన్ని సంపూర్ణంగా ధ్వంసం చేయాలంటే. అందుకని అపోస్తలుడు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములోనికి ప్రవేశించాలి.
పేతురు రాసిన మొదటి పత్రికలో, లోకమందున మీ సహోదరులు యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వారిని ఎదురించుడి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి యగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమ పొందిన పిమ్మట తానే మిమ్మను సంపూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచు. లోకమందున మన సహోదరులందరికీ ఇదే కలుగుతుంది. లోకమందున మన సహోదరులందరికీ ఇది కలిగినప్పుడు మరి అది మనకి కలగాలి కదా. అదే కదా నమూనా అంటే. లోకముందున్న సహోదరులందరికీ ఒకటి కలుగుతుంటే నాకు ఇంకొకటి కలిగితే అది నమూనా ఎలా అవుతుంది? అదే ఉదయం నుంచి నేను చెప్తుంది. గతంలో ఏమి జరిగింది, ప్రస్తుతం ఏమి జరుగుతుంది, భవిష్యత్తులో ఏమి జరగబోతుంది అన్నదానికి నమూనాను గుర్తించాలి మనం. ఆ నమూనా పేతురు మాటల్లో ఉంది చూడండి. లోకమందున మీ సహోదరులందరికీ ఈ శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి తెలుసుకోండి. కాబట్టి కొంచెం కాలం మీరు కూడా శ్రమ పడాలి, ఆ తర్వాత ఆయన స్థిరపరుస్తారు. దట్ ఈస్ ద ప్యాటర్న్ దట్ ఈస్ లేడ్ ఇన్ ద స్క్రిప్చర్స్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ జెనసిస్. కాబట్టి నాకేదో డిఫరెంట్ జరగాలనుకుంటే యు ఆర్ సంథింగ్ డిఫరెంట్. ఆది కాండము నుంచి భక్తులందరికీ ఒకటే జరిగింది. ఆయన శ్రమలలో పాలివాడుగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనిసిన పౌలు గారు అంటున్నారు, ఆయన శ్రమలలో నేను పాలిభాగస్తుడిని అవ్వాలి. శ్రమ పడుట కొరకు నాకు మేలైనటువంటి వాటిని పెంటతో సమానంగా ఎంచుకున్నా. ఐఎమ్ రెడీ ఫర్ ద ట్రబుల్స్. ఎందుకంటే ఆయనతో సమానుభావం కలగాలి నాకు. మీరు ఇంకా ఆ వచనం పూర్తిగా చదివితే తర్వాత ఆయన పునరుద్ధానములో నేను పాలిభాగస్తుడిని అవ్వాలంటే మన రక్షకుడు అగాధములోనికి ఏ విధముగా ప్రవేశించి అగాధములో నుంచి ఏ విధంగా బయటకు వచ్చినాడో నేను కూడా అగాధంలోనికి ప్రవేశిస్తేనే ఆ అగాధములో నుంచి బయటకు వస్తాను. ఆ పునరుద్ధానాన్ని అనుభవించాలంటే, ఆ పునరుద్ధానములో సమానుభవము కలిగినటువంటి వాడిగా నేను ఉండాలంటే ఆయన శ్రమలలో కూడా నేను సమానమైనటువంటి అనుభవం కలిగినటువంటి వాడిగా ఉండాలి. ఆయన శ్రమలను వద్దనుకుంటే నాకెలా ఆయన పునరుద్ధానములో సమానుభవం కావాలని కోరుకోవచ్చు? ఆలోచించండి. దట్స్ వాట్ పౌలు గారు చెప్తుంది. ఆ శ్రమలో నేను పాలిభాగస్తుడిని అయితేనే, అగాధములో దిగితేనే ఆ పునరుద్ధానములో ఆయన వచ్చినట్టు నేను రాగలను. అప్పుడే నాకు ఆ అనుభవం ఉంటుంది. ఇప్పుడు శ్రమల నమూనా చూడండి. ఆది కాండంలో చూస్తాం, ఒక నీతిమంతుడు చంపబడటం మనం ఆది కాండంలోనే చూస్తాం. ఇష్మాయేలు ఇస్సాకును శ్రమపరచుట చూస్తాం. నీతిమంతుడు ఇబ్బంది పడ్డాం. మోషేనైతే ఆ యొక్క నావలో ఆ నైలు నదిలో వేస్తారు. మోషేను నైలు నదిలో వేయక మునుపు అంతకుముందు అనేక మంది పిల్లలను ఆ నైలు నదిలో వేసి చంపేశారు. అందుకని మీకు ఒక విషయం తెలుసా? దేవుడు తరువాత ఐగుప్తు ప్రజలపైకి తెగుళ్ళు పంపించినప్పుడు ఒక తెగులేంటో తెలుసా? నైలు నది నీళ్లు రక్తంగా మారిపోయాయి. ఎందుకు నైలు నది నీళ్లు రక్తంగా మారిపోయాయో తెలుసా? అది ఐగుప్తు ప్రజలు ఇజ్రాయేలులకు చేసినటువంటిదే. ఇజ్రాయేలుల యొక్క పసిపిల్లలను నైలు నదిలో వేసి చంపేశారు. వారి రక్తముతో నైలు నది నీళ్లను కలిపేశారు. నైలు నది నీళ్లు ఇజ్రాయేలు ప్రజల పిల్లల యొక్క రక్తంతో వాళ్ళు కలిపేశారు. అందుకని వారు విత్తినటువంటి దానినే దేవుడు తర్వాత వారి పైకి తెచ్చి ఆ నైలు నదిని నీళ్లను రక్తంగా మార్చాడు. మీకు ఒకసారి ఎప్పుడైనా అవకాశం ఉంటే రానున్న రోజుల్లో ఐగుప్తు ప్రజలపైకి వచ్చిన తెగుళ్ళు గురించి చెప్తాను. ఆ తెగుళ్ళు ర్యాండమ్గా రాలా. వాట్ ఎవర్ దే హ్యావ్ డన్, ద వెరీ థింగ్స్ హ్యావ్ బికమ్ ప్లేగ్స్ అపాన్ దెమ్. వాళ్ళు ఏమి చేశారో అవే ఆ తర్వాత వాళ్ళపైకి తెగుళ్ళుగా వచ్చాయి. ఇంకొక విషయం తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు పసిపిల్లవాడు ఉన్నప్పుడు కూడా హేరోదు అదే చెప్పాడు. 2 సంవత్సరాలు అంతకన్నా వయసు తక్కువగా ఉన్న పిల్లల మొత్తాన్ని చంపమన్నాడు. ద సేమ్ ప్యాటర్న్ కెన్ యూ సీ వాట్ హ్యాపెన్ టు మోసెస్. మోషేకి ఏం జరిగిందో అదే జరిగింది యేసుక్రీస్తు. ద ప్యాటర్న్ ఈజ్ రిపీటింగ్. నీతిమంతుడు ఎప్పుడు శ్రమ పడుతూనే వచ్చాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు శ్రమ పడ్డారు, అగాధములోనికి దిగాడు. అపోస్తలుడు అగాధములోనికి దిగారు. ఆదిమ సంఘం గురించి ఆలోచించండి. ఆదిమ సంఘము మొదటి 300 సంవత్సరాల చరిత్ర నేను 2 సంవత్సరాల క్రితం జీవసుధలో కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు
ఆదిమ సంఘం 300 సంవత్సరాల చరిత్ర చెప్పాను. ఎన్ని రకాలైన కష్టాల్లో వెళ్ళారు. వాళ్ళని ఇట్లా కట్టెలు కట్టేసి నిప్పంటించి రాత్రిపూట కాగడాల్లాగా ఉపయోగించుకున్నారు. అది చిన్న శ్రమ? అది శ్రమ కాదా? సింహాల ఎదుటేసి సింహాలు వాళ్ళని పీక్కు తింటూ ఉంటే జనాలు కేరింతలు కొడుతూ ఆనందిస్తున్నారు. అది శ్రమ కాదా? రిచర్డ్ వుర్మ్ బ్రాండ్ జీవితం చదివారా? రిచర్డ్ వుర్మ్ 20 సంవత్సరాల పాటు భయంకరమైన జైల్లో ఉన్నారు రష్యాలో. ఆయన శరీరానికి రంధ్రాలు చేశారు. వాళ్ళ ముఖాల పైన మలాన్ని కూర్చునేవాళ్ళంట, పొద్దున్నే ముఖం పైన కూర్చునేవాళ్ళంట. శ్రమల్లో పోలేదా? ఇంకింతకంటే ఏం శ్రమలు వస్తాయి? భయంకరమైన శ్రమలలో సంఘం వెళ్ళింది, ఆదిమ సంఘం. అదే పేతురు అంటుంది, లోకమందున్నటువంటి మీ సహోదరులకు ఏమి జరుగుతుందో తెలుసుకోండి, మీకు కూడా కొంతకాలం వస్తుంది, ఆ తర్వాత స్థిరపరుస్తాడు దేవుడు. లుక్ ఎట్ ద ప్యాటర్న్ ఇన్ ద స్క్రిప్చర్స్. ఉగ్రత గురించి నమూనా చెప్తాను నేను. ఉగ్రత, నోవహు జలప్రళయం ఏంటి? దేవుని ఉగ్రత వచ్చింది లోకంపైకి. దేవుని ఉగ్రత లోకంపైకి వచ్చినప్పుడు నోవహు ఎక్కడున్నాడు? లోకంలో ఉన్నాడా? ఆకాశంలో ఉన్నాడా? లోకంలోనే ఉన్నాడు, నావలో ఉన్నాడు. నోవహు కూడా చాలా శ్రమ వచ్చింది. దేవుని ఉగ్రత లోకంపైకి వచ్చినప్పుడు జలప్రళయం వస్తే నోవహు ఏమి హ్యాపీగా లేడు, చాలా కష్టపడి ఆ ఓడలోకి వెళ్ళాడు. కొంత శ్రమ కలుగుతుంది, బట్ స్టిల్ గాడ్ ప్రొటెక్టెడ్. దాట్ ఈస్ ద ప్రేయర్ ఆఫ్ జీసస్. లోకములో నుంచి తీసి వేయమని నేను ప్రార్థించటం లేదు, బట్ ప్రొటెక్ట్ దెమ్ ఫ్రమ్ ద ఈవిల్ వన్. దుష్టు నుంచి కాపాడమని నేను ప్రార్థిస్తున్నా అన్నాడు. లోతు విషయం ఏం జరిగింది? సొదొమ గొమొర్రాల పైకి దేవుని ఉగ్రత వచ్చినప్పుడు లోతు ఆకాశానికి ఎక్కిపోయాడా? పక్కన కొండపైన ఉన్నాడా? ఆ దేవదూతలు లాక్కొని పోయారు లోతు భార్యను లాక్కొని పోయినారు ఆ పక్కన కొండపైకి. ఉగ్రత వచ్చినప్పుడు నీతిమంతులు అక్కడే ఉన్నారు, బట్ గాడ్ ఈస్ ప్రొటెక్టింగ్ దెమ్. యు సీ, ఐఎమ్ నాట్ కోటింగ్, ఐఎమ్ జస్ట్ షోయింగ్ ద స్క్రిప్చర్స్. నేను నమూనాల గురించి చెప్తున్నాను, జరిగిన సంగతులు మీకు చెప్తున్నా, నేనేం కొత్తగా సృష్టించటంలా. ఈజిప్టు పైకి 10 తెగుళ్ళు వచ్చినప్పుడు ఇజ్రాయేలు ప్రజలు ఎక్కడున్నారు? ఆకాశంలో ఉన్నారా, లేకపోతే గోషెనులోనే ఉన్నారా? గోషెనులోనే ఉన్నారు, బట్ గాడ్ ప్రొటెక్టెడ్ దెమ్ విత్ ద పవర్ ఆఫ్ ద బ్లడ్. ఆ యొక్క జంతువుని మీరు వధించండి, ఆ పస్కా బలిని మీ ద్వారబంధరాలకు పూసుకోండి, ఐ విల్ ప్రొటెక్ట్ యూ. దే వర్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ గోషెన్. గోషెను ప్రాంతంలోనే వాళ్ళు ఉన్నారు. అదే యేసుక్రీస్తు ప్రభు ప్రార్థన. లోకము నుంచి తీసుకుని పొమ్మని నేను ప్రార్థించటం లేదు, బట్ ప్రొటెక్ట్ దెమ్ ఫ్రమ్ ద ఈవిల్ వన్. ఇప్పుడు దానికి సపోర్టుగా కొన్ని వచనాలు చదువుతాను, చూడండి. యెషయా గ్రంథం 26. నా జనమా, ఇదిగో వారి దోషమును బట్టి భూ నివాసులను శిక్షించుటకు యెహోవా తన నివాసములో నుండి వెడలి వచ్చుచున్నాడు. భూమి తన మీద చంపబడిన వారిని ఇకను కప్పకుండా తాను త్రాగిన రక్తమును బయలుపరచును. నీవు వెళ్ళి నీ అంతఃపురములలో ప్రవేశించుము, నీవు వెళ్ళి నీ తలుపులు వేసుకొనుము, ఉగ్రత తీరిపో వరకు కొంచెం సేపు దాగి ఉండుము. దాట్ ఈస్ వాట్ గాడ్ ఈస్ రివీలింగ్ త్రూ ద ప్రాఫెట్. ప్రవక్త ద్వారా దేవుడు చెప్తుంది ఏంది? ఇదిగో నేను వస్తున్నాను, ఈ భూమి రక్తం తాగింది కదా, తీర్పు తీర్చడానికి వస్తున్నాను. అయితే నువ్వు నీ లోపలికి వెళ్ళి తలుపులు వేసుకో, కొంచెం సేపు దాంకో, ఉగ్రత తీరిపోయే వరకు. దీస్ ఆర్ ద వర్డ్స్ ఆఫ్ గాడ్, నాట్ మీ. జెఫన్యా 2. దేశంలో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించు సమస్త దీనులారా, యెహోవాను వెదకుడి. మీరు వెదకి వినయము గలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుతురు. ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుతురు. యూ విల్ బి ప్రొటెక్టెడ్. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ద ప్రేయర్ ఆఫ్ జీసస్. ప్రొటెక్ట్ దెమ్ ఫ్రమ్ ద ఈవిల్ వన్. యెహెజ్కేలు 9వ అధ్యాయం మీరు చదవండి. నేను టైం సేవ్ చేయడానికి నేను పెట్టలేదు ఇక్కడ. కాబట్టి క్లాసికల్ బైబిల్ టీచింగ్, ఆది కాండము నుంచి మీరు బైబిల్ టీచింగ్ని చూస్తే క్లాసికల్ అని ఎందుకంటే అంటే హిస్టారికల్ బైబిల్ టీచింగ్. ఇది ఏముంటుందంటే, సంఘకాలం ఇప్పుడు జరుగుతూ ఉంది, ఈ సంఘం అనేది శ్రమల కాలంలో వెళ్తుంది. క్లాసికల్ బైబిల్ టీచింగ్.
ఆ తర్వాత శ్రమల కాలం తర్వాత సంఘము ఎత్తబడుతుంది. అది సంఘము ఎత్తబొట్టు అంటారు. అది మొదటి పునరుద్ధానం. అది క్లాసికల్ బైబిల్ టీచింగ్. మేఘాల్లో యేసుక్రీస్తు ప్రభువును కలుసుకున్న తర్వాత టక్కన కిందకు వచ్చేస్తారు. సంఘం తిరిగి వస్తుంది. ఆ తర్వాత మిలీనియం ప్రారంభమవుతుంది. 1000 ఏళ్ల పరిపాలన ప్రారంభమవుతుంది. కాబట్టి మీరు గమనించిన మొదటి పునరుద్ధానం ఎప్పుడు కలుగుతుంది? మీరు చూడండి, సంఘకాలము 7 ఏళ్ల శ్రమల కాలం అని చెప్పాను. ఆ తర్వాత ఇక్కడ సంఘం ఎత్తబడితే ఇక్కడే మొదటి పునరుద్ధానం. అది క్లాసికల్ బైబిల్ టీచింగ్. మీకు నేను ఇప్పుడు ఒక వచనం, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయానికి రండి. జాగ్రత్తగా చదువుతాను, చూడండి. అంతట సింహాసనములను చూచితిని, వాటి మీద ఆసీనులయ్యుండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇయ్యబడెను. మరియు క్రూర మృగమునకైనను, ఆ పదాలు గమనించండి, దాని ప్రతిమకైనను నమస్కారము చేయ తమ నొసళ్ళ యందు కానీ చేతుల యందు కానీ దాని ముద్ర వేయించు కొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచిని. వారు బ్రతికిన వారే 1000 సంవత్సరములు క్రీస్తు కూడా రాజ్యము చేసిరి. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతకలేదు. ఇది మొదటి పునరుద్ధానం. ఏది మొదటి పునరుద్ధానం? వారు బ్రతికిన వారే 1000 ఏళ్ళు క్రీస్తు 1000 సంవత్సరాలు క్రీస్తు రాజ్యం చేశారంట. అయితే ఎప్పుడు వాళ్ళు క్రూర మృగాన్ని ఎదుర్కొన్నారు, ఆ ముద్ర వేయించుకోలేదు, వాళ్ళు ఇప్పుడు రాజ్యం చేస్తున్నారు. అది మొదటి పునరుద్ధానం. అంటే ఈ మొదటి పునరుద్ధానంలో పాలిభాగస్తులైన వారు మృగాన్ని ఎదుర్కొన్నారని వాక్యం చెప్తుంది. వాళ్ళు ముద్ర వేయించుకోలేదు, వాళ్ళు ప్రాణాలు పోయే వరకు వేయించుకోలేదు. వాళ్ళు మొదటి పునరుద్ధానం ఈ వాక్యం డైరెక్ట్గా చెప్తుంది. అయితే మోడ్రన్, ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అని టీచింగ్, ఇది మోడ్రన్ టీచింగ్. నేనన్నది చూడండి, దీస్ ఆర్ ద టైటిల్స్ గివెన్ బై థియోలాజియన్స్. మోడర్న్ బైబిల్ రీసెంట్ సెంచురీస్లో బాగా వేగంగా వ్యాప్తి చెందిన టీచింగ్ ఎలా ఉందో చూడండి. సంఘం ఎత్తబడుతుంది, తర్వాత 7 ఏళ్ల శ్రమల కాలం వస్తుంది. అంటే ఇప్పుడు మొదటి పునరుద్ధానం ఎప్పుడు జరిగింది? 7 ఏళ్ల శ్రమల కాలానికి ముందే జరిగింది మొదటి పునరుద్ధానం ఈ యొక్క మోడల్లో. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు వస్తారు, సంఘం తిరిగి వస్తుందంటే 7 సంవత్సరాల తర్వాత, అప్పుడు మిలేనియం. ఇది మోడర్న్ బైబిల్ టీచింగ్. ఈ మోడర్న్ బైబిల్ టీచింగ్ ప్రకారం మీరు చూస్తే ఆ మొదటి పునరుద్ధానం చూడండి 7 ఏళ్ల శ్రమల కాలానికి ముందే జరిగింది. కానీ ఇప్పుడు నేను మీకు ప్రకటన గ్రంథం 20వ అధ్యాయాలు చూస్తే ఇదే మొదటి పునరుద్ధానము. వాళ్ళు క్రూర మృగాన్ని ఎదుర్కొన్నారు, ముద్ర వేయించుకోలేదు. క్రూర మృగం ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు ముద్ర వేస్తాడు? బైబిల్ టీచింగ్ ప్రకారం ఆ శ్రమల కాలంలో వస్తాడు అంత్యక్రీస్తు, అప్పుడు ముద్ర వేస్తాడు. ఇక్కడ ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో ఉన్న దాని ప్రకారం అట్లనే ఉంది. కానీ ఈ టీచింగ్ ప్రకారం చూస్తే ముందలే శ్రమల కాలం, యాంటీ క్రైస్ట్ వచ్చి ముద్ర వేయక ముందే మొదటి పునరుద్ధానం రావాలని ఈ టీచింగ్లో ఉంది. సో యూ జస్ట్ థింక్ అబౌట్ ఇట్. ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ యూ క్వశ్చన్స్. అయితే ఇప్పుడు నేను ఉదయం నుంచి ఒకటి చెప్తున్నాను, ఆస్క్ ద రైట్ క్వశ్చన్స్ అని చెప్తున్నాను కదా. ఇప్పుడు నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను, చూడండి. ఆస్క్ రైట్ క్వశ్చన్స్. సంఘము 7 ఏళ్ల శ్రమల కాలంలో వెళ్ళదు అని ఈ టీచింగ్ చెప్తుంది. చూడండి, బైబిల్లో ఎప్పుడైనా ఒక బోధను ప్రతిపాదించేటప్పుడు, ఉదాహరణకి యేసుక్రీస్తు ప్రభువారు పుట్టుక, యేసుక్రీస్తు ప్రభువారు పుట్టుకను గురించి డైరెక్ట్గా బైబిల్లో వచనాలు ఉన్నాయి కాబట్టి దాన్ని మనం ఒక డాక్టర్ అయింది, ఒక బోధ అయింది. యేసుక్రీస్తు ప్రభువారు సిలువను గురించి డైరెక్ట్గా మనకు బైబిల్లో వచనాలు ఉన్నాయి కాబట్టి అది ఒక డాక్టర్ని అయింది. యేసుక్రీస్తు రిజరక్షన్, పునరుద్ధానం గురించి డైరెక్ట్గా బైబిల్లో వచనాలు ఉన్నాయి కాబట్టి అది ఒక డాక్ట్రిన్, అంటే ఒక బోధ అయింది. పరిశుద్ధాత్మ గురించి డైరెక్ట్గా బైబిల్లో వచనాలు ఉన్నాయి కాబట్టి అది ఒక బోధ అయింది, ఒక డాక్ట్రిన్ అయింది. 1000 ఏళ్ల పరిపాలన గురించి డైరెక్ట్గా బైబిల్లో వచనాలు ఉన్నాయి కాబట్టి అది ఒక డాక్ట్రిన్ అయింది. అయితే సంఘము 7 ఏళ్ళు శ్రమల కాలంలో వెళ్ళదు అని చెప్పే వచనం ఒక్కటైనా ఉందా? ఇస్తారని యేసయ్య చెప్పేదేమో, ఐ ప్రే దట్ యు డోంట్ టేక్ దెమ్ అవుట్ ఆఫ్ ద వరల్డ్. ఈ లోకా నుంచి తీయమని ప్రార్థించటం లేదు, బట్ కీప్ దెమ్, ప్రొటెక్ట్ దెమ్ ఫ్రమ్ ద ఈవిల్ వన్ అని యేసయ్య ప్రార్థన చేస్తున్నాడు. అపోస్తలుడు వచ్చేమో, మనము శ్రమపడి శ్రమలలో వెళ్ళి దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలని వాళ్ళు చెప్తున్నారు. ఉదయం మీకు ఆది కాండం నుంచి అన్ని ప్యాటర్న్స్ నేను చూపించాను. వాళ్ళందరూ శ్రమ పడ్డారు,
ద్వేషించబడ్డారు. కానీ ఈ టీచింగ్లో శ్రమల కాలానికి ముందే మొదటి పునరుద్ధానం ఉంటే ఎగ్జాక్ట్గా ప్రకటన గ్రంథం 20వ దానికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ ఉంది. ఇది మీరు ఆలోచించండి. ఇంకొక ప్రశ్న, అయితే ఈ మోడల్ ఏం చెప్తుందంటే యేసయ్య రెండో రాకడ 2 దశల్లో ఉందని చెప్తున్నారు వీళ్ళు. మొదట మధ్యాకాశంలోకి వస్తాడు, అక్కడ 7 సంవత్సరాలు ఉంటాడు, 7 సంవత్సరాలు అక్కడ పెండ్లి విందు జరిగిద్ది, ఆ తర్వాత భూమి మీదకి వస్తాడు అని ఉంది. అంటే యేసుక్రీస్తు ప్రభు 2 దశల్లో వస్తుంది. ఆయన రాకడ 2 దశలలో వస్తుంది అని ఏదైనా ఒక్క లేఖనము బైబిల్లో ఉందా? యూ థింక్ అబౌట్ ఇట్. నాకు చెప్పనవసరం లేదు, మీరు ఎత్తుక్కోండి. నేను 40 సంవత్సరాల పాటు ఇదే నమ్మాను, ఈ మోడర్న్ బైబిల్ టీచింగ్. కరోనా సమయంలో డాక్టర్ విలియం లేన్ క్రేగ్ గారని ద ఫేమస్ క్రిస్టియన్ అపోలజిస్ట్, చాలా పెద్ద ఆయన ఇప్పుడు, ఆయనతో ఆయన వాక్యం చెప్పేటప్పుడు హీ ఛాలెంజ్డ్, ఒక్క వచనాన్ని మీరు చూపించండి దాంట్లో అని. నాట్ ఎ సింగిల్ వర్స్. 7 సంవత్సరాలు అక్కడ పెండ్లి విందు జరిగితే 7 సంవత్సరాలు మధ్యాకాశంలో పెండ్లి విందు చిన్న విషయమా? చాలా పెద్ద విషయం. అంత పెద్ద విషయం అసలు ఒక్క వచనం కూడా లేకుండా ఎలా ఉండాలి? చాలా పెద్ద. యేసయ్య పుట్టుక చాలా పెద్ద విషయం. యేసయ్య పుట్టుక గురించి వచనాలు ఉన్నాయి. యేసయ్య చనిపోవడం పెద్ద విషయం, ఆయన చనిపోవడం గురించి వచనాలు ఉన్నాయి. యేసయ్య మరణాన్ని జయించడం చాలా పెద్ద విషయం, అనేక వచనాలు ఉన్నాయి. మరి 7 ఏళ్ల పాటు మధ్యాకాశంలో పెండ్లి విందు అంటే ఎంత పెద్ద విషయం? ఒక్క వచనం ఉండాలి కదా, అట్లీస్ట్ వన్ స్క్రిప్చర్, నాట్ ఎ సింగిల్ స్క్రిప్చర్. ఒక్క వచనం కనపడదే. మీరు నాకు చెప్పదు. ఐఎమ్ అన్ అకాడమిషియన్. నేను అందుకనే చెప్పాను, ఐ డోంట్ మైండ్ విచ్ డినామినేషన్ ఐ బిలాంగ్ టు, ఐ వాంట్ ద ట్రూత్. సత్యం కావాలి, ఎందుకంటే సత్యం నాకు హెల్ప్ చేస్తుంది. మా చర్చ్ వాళ్ళు ఏం చెప్పారో నాకు సహాయం చేయదు, నాకు సత్యం కావాలి. ఐ వాంట్ ద ట్రూత్. ట్రూత్ విల్ సెట్ us ఫ్రీ. మీరు సత్యాన్ని గ్రహిస్తే సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. నాకు చెప్పదు, ఈ ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పండి. యేసయ్య 2 దశల్లో వస్తాడని ఒక్క వచనం ఉందా? ఆ 2 దశలు ఏం చెప్తాను? మొదటి దశ రహస్యంగా వస్తాడని ఉంది, 2వ దశ బహిరంగ వస్తాడని ఉంది. ఆయన రహస్యముగా వస్తాడని ఏదైనా ఒక్క వచనం ఉందా? మీరు మత్తయి సువార్త 24 చూడండి. ఆయన వస్తే ఈ చివరి నుంచి ఆ చివరికి ఒక మెరుపు, ఒక శబ్దంతో వస్తాడు. లోక జనులందరూ ఆయన చూసి రొమ్ము కొట్టుకుంటారు. సీక్రెట్ అన్నటువంటిదే లేదు. యు షో ఇట్ వన్ స్క్రిప్చర్. సంఘం 7 సంవత్సరాలు పరలోకంలో ఉంటుంది, అదేనా ఒక్క వచనం ఉందా? బ్రింగ్ వన్ స్క్రిప్చర్ పోర్షన్. 7 సంవత్సరాల శ్రమల్లో వెళ్ళదని చెప్పే ఒక వచనం ఉందా? ఆయన 2 దశల్లో వస్తాడని చెప్పే ఒక్క వచనం ఉందా? ఆయన ఒకసారి రహస్యంగా ఒకసారి బహిరంగ వస్తాడని చెప్పే ఒక్క వచనం ఉందా? అసలు మధ్యాకాశంలో పెళ్ళి ఉంటుందని అక్కడ 7 సంవత్సరాలు ఒక్క వచనం ఉందా? నేను మీకు వచనం చూపిస్తాను. యు వెయిట్, ఐ విల్ షో యూ వన్ స్క్రిప్చర్. అయితే ఇందాక నేను మీకు చెప్పాను, 7 ఏళ్ల కాలమునకు ముందే మొదటి పునరుద్ధానం ఉంటుందని వాళ్ళు చెప్తే, మరి ప్రకటన గ్రంథంలో ఇప్పుడు నేను మీకు చదివాను కదా 20వ అధ్యాయంలో మొదటి పునరుద్ధానం, ఇది మొదటి పునరుద్ధానం. దిస్ ఈజ్ ఫస్ట్ రిజరెక్షన్. ముద్ర వేయించుకోలేదు వీళ్ళు ఆ క్రూర మృగానికి. దిస్ ఈజ్ ఫస్ట్ రిజరెక్షన్. ఇప్పుడు నేను ఒకటి చెప్తాను. 7 ఏళ్ల పాటు ఆకాశంలో వివాహం జరిగిద్దని చెప్పారు కదా, డైరెక్ట్గా రండి ప్రకటన గ్రంథం 19వ అధ్యాయానికి రండి. 7వ వచనం చదువుతున్నా. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనం చదువుతున్నాను. ఆయనను స్తుతించుడే, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చింది. ఎప్పుడు వచ్చింది? గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చింది. ఈ వచనానికి ముందు ఏముందో చదవండి. ఈ వచనానికి ముందు 16వ అధ్యాయానికి 6 ముద్రలు అయిపోయినాయి, 6 బోరలు అయిపోయినాయి, 6 పాత్రలు అయిపోయినాయి. 17, 18, 19 అధ్యాయం ప్రారంభం చదవండి. భూలోకమును తన వ్యభిచారముతో ముంచెత్తుతున్నటువంటి ఆ బబులోనును సర్వనాశనం చేశాడు, దాని పొగలేస్తుంది. అప్పుడు పరలోకములో ఆయనను స్తుతించండి, గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయం వచ్చింది. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకుని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచుదామని చెప్పగా వింటని. మరియు ఆమె ధరించుకున్నకు ప్రకాశములను నిర్మలములైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇయ్యబడెను, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. మరియు అతడు నాతో ఇలాగూ చెప్పెను, గొర్రెపిల్ల పెండ్లి విందునకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయము. ఇది ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో మీరు చదవండి.
ప్రకటన 19వ అధ్యాయంలో సమస్త అప్పటికి పాత్రలు అయిపోయినాయి, బూరలు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి, పొగలేస్తూ ఉంది. వచ్చింది రండి గొర్రెపిల్ల వివాహ మహోత్సవానికి. ఏది కూడా నేను ఇంటర్ప్రిట్ చేయటం లేదు. ఐఎమ్ డైరెక్ట్లీ రీడింగ్ ద స్క్రిప్చర్స్ ఫర్ యూ. అందుకనే ఆస్క్ ద రైట్ క్వశ్చన్స్. కాబట్టి ఈ 7 ప్రశ్నలు చూడండి, ఒక్క వచనానైనా మీరు కనుక్కోండి. తర్వాత వెళ్ళి ఒకసారి ఆలోచించండి. ఒక్క వచనం, 7 ఏళ్ళు శ్రమల కాలంలో పోదని చెప్పే వచనం ఒక్కటైనా ఉందా? ఆయన రాకడ 2 దశలలో చెప్పే వచనం ఒక్కటైనా ఉందా? ఒకసారి రహస్యంగా వస్తాడని, మరొకసారి బహిరంగంగా వస్తాడని చెప్పే వచనం ఒక్కటైనా ఉందా? సంఘం 7 సంవత్సరాలు పరలోకములో ఉండి ఆ తర్వాత భూమి మీదకు వస్తుందని చెప్పే ఒక్క వచనం ఉందా? 7 ఏళ్లకు ముందే మొదటి పునరుద్ధానం ఉంటుందని చెప్పే ఒక్క వచనం ఉందా? గొర్రెపిల్ల వివాహ మహోత్సవం ఈ శ్రమల కాలానికి ముందే చెప్పిదని చెప్పే ఒక్క వచనము ఉందా? ఒక్కటి అట్లీస్ట్ ఫైండ్ అవుట్. నేను 40 సంవత్సరాలు నమ్మా. మిఖాయల్ బ్రౌన్ అని ఒక యూదుడు, ఇప్పుడు నేను యూదుల దగ్గరనే స్క్రిప్చర్స్ నేర్చుకుంటున్నా. నేను మీకు ఈరోజు ఉదయం చెప్పే మొదటి టాపిక్ కూడా యూదుల నమూనాలను ఎందుకు పెట్టానంటే, దిస్ ఈజ్ జూయిష్ వే ఆఫ్ అండర్స్టాండింగ్ ద స్క్రిప్చర్స్. యూదులు లేఖనాలు చదివే విధానాన్ని ఈరోజు నేను మీకు ప్రజెంట్ చేశాను. మీరు ఎప్పుడు కూడా ఈరోజు నేను చెప్పిన విషయాలు నేను చెప్పినట్టు ఎప్పుడు వినుండరు. ఇప్పటి వరకు మీరు విన్నది వెస్ట్రన్ థియాలజీ, ఆఫ్కోర్స్ దట్ ఇస్ ఆల్సో గుడ్. ఈరోజు నేను మీకు చెప్పింది జూయిష్ థియాలజీ. అందుకని ప్రతి చోట నమూనాలను హైలైట్ చేస్తూ వచ్చాను నేను మీకు. ఒక యూదుడు మిఖాయల్ బ్రౌన్, డాక్టర్ మిఖాయల్ బ్రౌన్, వండర్ఫుల్ స్పీకర్, ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఈ రకమైన థింకింగ్ లేదు అసలు. ఒక్క వచనం చూపిస్తే చాలు. ఆయన ఇంకొక మాట అంటాడు, మీ అంతట మీరు లేఖనాలు చదివి ఈ కంక్లూషన్కి వచ్చారా? ఎవరన్నా చెప్తే వచ్చారా యేసయ్య 2 సార్లు వస్తాడని? ఎవరన్నా చెప్తే నమ్మారా? మీ అంతట మీరే బైబిల్ చదివి ఈ లేఖనాలకు వచ్చారు? అది నన్నేసిన ప్రశ్న. సంఘము 7 సంవత్సరాలకు ముందే ఎత్తబడితే నీ అంతటికి నువ్వే వచ్చావా? ఎవరైనా చెప్తే నమ్మొచ్చావా? బాగా ఆలోచించే. నిజాయితీ అవసరం. నేను అందుకే ఉదయం నెఫిలిమ్స్ విషయంలో రహస్యాలు దేవునికి చెందుతాయి, బహిళ పరిస్థితి మనకు చెందుతాయి. నిజాయితీ అవసరం. అయ్యా నేనైతే నా అంతటికి చదివి రాలేదు, నాకు చిన్నప్పటి నుంచి చెప్తే నమ్మొచ్చాను నేను ఈ స్టోరీని. ఇప్పుడు నీ అంతటికి నువ్వు చదువు, నీ అంతటికి నువ్వు ఈ కంక్లూషన్కి రాగలవా? నువ్వు చెయ్యి. ఐ రెడ్ ఇట్, ఐ బ్రేక్ మై హెడ్. నా యూ కెనాట్ ఫైండ్ సచ్ ఎ స్టోరీ. బైబిల్లో లేఖనాలన్నీ, అందుకే నేను నమూనాలు చూపిస్తున్నాను మొదటి నుంచి. నోవహు విషయం ఆలోచించండి, లోతు విషయం ఆలోచించండి, ఐగుప్తులో ప్లేగ్స్ ఆలోచించండి. నేను మీకు హేబేలు గురించి చెప్పాను, ఇస్సాకు గురించి చెప్పాను, మోషే గురించి చెప్పాను, యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్పాను, అపోస్తలుల గురించి చెప్పాను, ఆదిమ సంఘం గురించి. ఆదిమ సంఘం ఎన్ని కష్టాలు, ఇప్పుడు పోవడం లేదా? చైనాకు వెళ్ళండి, ఎన్ని కష్టాలు పడుతుందో సంఘం తెలుసా? కొన్ని ప్రాంతాల్లో మీకు తెలుసు, కొన్ని ప్రాంతాలు గర్భములో ఉన్న బిడ్డలు లాగి చంపుతున్నారండి. ఇంతకంటే ఏం కష్టాల్లోకి పోవాలండి చెప్పండి? ఇవి శ్రమలు కావా? గర్భిణీ స్త్రీల గర్భాలలో పిల్లలను తీసి నేలకేసి కొట్టి చంపుతుంటే ఇవి కష్టాలు కావా? ఇంకా ఏమి శ్రమలో పోవాలి? మనలో కొంతమంది మేము పోం అనేది మీరు ఎవరో చెప్తే నమ్మేది కాదు. మీ అంతటికి మీరు లేఖనాలు చదివి ఈ కంక్లూషన్కి రాగల ఆలోచించండి. దట్స్ మై ఛాలెంజ్ టు మెనీ ఆఫ్ యూ. ఓకే, నౌ ఐఎమ్ కంక్లూడింగ్ ఇట్. చివరికి థింగ్స్ ఎలా ఉంటాయో చూడండి. అంత్య దినాల్లో ప్రధాన సంఘటనలు. దిస్ ఈజ్ ద వే హౌ ఐ అండర్స్టూడ్ ద స్క్రిప్చర్స్. యు సీ, సంఘకాలం ఇప్పుడు జరుగుతుంది. రానున్న 7 ఏళ్ల శ్రమల కాలంలో సంఘం వెళుతుంది. దిస్ ఈజ్ ద ప్లెయిన్ టీచింగ్ ఆఫ్ స్క్రిప్చర్స్. ఐఎమ్ కీప్ ఇటింగ్ వెరీ ప్లెయిన్లీ. సంఘం ఎత్తబడుతుంది, వెంటనే యేసయ్యను కలుసుకొని వస్తారు. అక్కడ మత్తయి సువార్త 24వ అధ్యాయంలో గొర్రెల మేకల తీర్పు అక్కడ జరిగింది. మత్తయి సువార్త 24వ అధ్యాయం. అక్కడ యేసయ్య అంటాడు కదా, నేను బాగలేకపోతే నన్ను వచ్చి చూశారు, నేను జైల్లో ఉంటే నన్ను వచ్చి చూశారు, నాకు ఆకలి అయితే అన్నం పెట్టారు, నాకు బట్టలు లేకపోతే బట్టలు ఇచ్చారు. అది ఎప్పుడంటే సంఘం శ్రమలో పోయేటప్పుడు విశ్వాసులకు కొంతమంది సహాయం చేస్తారు. వాళ్ళ క్రియలను బట్టి దేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళకి మిలేనియంలోకి 1000 ఏళ్ల పరిపాలనలోకి ప్రవేశించడానికి యేసుక్రీస్తు ప్రభువారు అనుమతిస్తాడు. అది గొర్రెల మేకల తీర్పు వాళ్ళ క్రియలను బట్టి అక్కడ జరుగుతుంది. ఆ తర్వాత మిలేనియం ప్రారంభమవుతుంది. కాబట్టి ఆ మిలేనియంలోకి విశ్వాసులందరూ మహిమ శరీరాలతో ఎంటర్ అయితే అప్పుడే యేసయ్యని నమ్మనటువంటి వాడు భూమి పైన బ్రతుకున్న వాళ్ళు కూడా కొంతమంది ఎంటర్ అవుతారు. తర్వాత వాళ్ళు మారుతారు.
అయితే కొంతమంది బయటకు మారినట్టు ఉంటారు కానీ కొంతమంది పూర్తిగా మారరు. అందుకని అయితే ఈ మిలియనియం కాలంలో 1000 సంవత్సరాల కాలంలో మరణాలు కూడా ఉంటాయి. భవిష్యత్తులో మిలియనియం గురించి వివరిస్తాను. అయితే మిలియనియం కాలంలో సైతానుడు బంధించబడతాడు. బంధించబడిన తర్వాత అతడు వదిలిపెట్టబడితే అది సైతానుడు అనమాట. కొంతమంది వాడిని అనుసరిస్తూ వాళ్ళు మళ్ళీ తిరుగుబాటు చేస్తారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు సంపూర్ణంగా వాడిని నాశనం చేసి అప్పుడు అంతిమ తీర్పు స్టార్ట్ అవుతుంది, ద లాస్ట్ జడ్జిమెంట్. ఆ తర్వాత శాశ్వత కాలములు ప్రారంభమవుతాయి. దిస్ ఈజ్ క్లాసికల్ బైబిల్ టీచింగ్. అంటే ఆది కాండం నుంచి హిస్టారిక్ బైబిల్ టీచింగ్ ఇదే. సంఘకాలము, సంఘం శ్రమలో వెళ్తుంది. ఆ తర్వాత సంఘం ఎత్తబడుతుంది, ప్రభువును కలుసుకుని వెంటనే వస్తుంది. అప్పుడు గొర్రె మేకల తీర్పు మత్తయి సువార్త 24వ అధ్యాయం జరుగుతుంది. మిలీనియం స్టార్ట్ అవుతుంది. ఆ కాలంలో సైతానుడు బంధించబడతాడు. తర్వాత కొంతకాలం సైతానుడు వదిలిపెట్టబడతాడు. వాడు కొంతమంది వాడిని అనుసరిస్తారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వాడిని కూడా నాశనం చేసే అంతిమ తీర్పు అప్పుడు జరుగుతుంది, ద లాస్ట్ జడ్జ్మెంట్. ఆ తర్వాత శాశ్వత కాలాలు ప్రారంభమవుతాయి. అందుకని ఆ వచనాన్ని మరొకసారి చదువుతున్నాను. నీవు లోకములో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించట్లేదు, కానీ దుష్టు నుండి వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాను. అందుకని యాకోబు పత్రికలో ఒక మాట, కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవను. అపవాదిని ఎదిరించడానికి సిద్ధపడాలి, అగాధములోనికి దిగటానికి సిద్ధపడాలి. శ్రమ, కష్టము, మరణము భయపడకూడదు. దేనికైనా సిద్ధపడాలి. అగాధములోనికి దిగటానికి మనం సిద్ధపడాలి. ఐఎమ్ కంక్లూడింగ్ ఇట్. లాస్ట్ ఈ ఎంటైర్ ఉదయం నుంచి నేను చెప్పాను, 5 minutesలో చెప్పి నేను ముగిస్తాను. మొట్టమొదటి యూదుల లేఖనాల నమూనాను చెప్పాను. ఒక నమూనా అంటే ఏదైనా ఒక విషయం పదే పదే లేఖనాల్లో జరుగుతూ ఉంటే దానిని ఒక నమూనా అంటారు. నమూనాల వలన లాభాలు ఏంటివి? నమూనాల వల్ల లాభాలు ఏంటంటే గతంలో ఏమి జరిగింది, ప్రస్తుతం ఏం జరిగింది, రానున్నటువంటి రోజుల్లో ఏం జరుగుతుందన్న దానిపైన ఒక స్పష్టతనిస్తుంది. నేను ఉదయం చెప్పిన సెషన్లో 12 నమూనాలు చెప్పాను, అంటే మొదటి సెషన్లో. ఆ తర్వాత కూడా చాలా నమూనాలు చెప్పాను మీకు. తర్వాత చీమలు, అడుగుజాడలు, రొట్టె ముక్కలు. ఇక్కడ నేనేం చెప్పానంటే యూదులు లేఖనాలు రాసినప్పుడు వాళ్ళు మార్గం చూపే విధంగానే లేఖనాలు రాశాడు. నేను అందుకనే దీపాలు మనకు మార్గాన్ని చూపుతాయి, చీమలు కూడా నడిచేటప్పుడు మార్గాన్ని చూపించే విధంగా నడుస్తాయి. కాబట్టి లేఖనాలు రాయడం ఆ విధానములోనే, అందుకని ఒక డిజైన్ ఉందని చెప్పాను నేను మీకు మొదటి నుంచి. ఆ డిజైనే మనకు మార్గాన్ని చూపిస్తుంది. ప్రియమైన మిత్రులు, యూ కెనాట్ డినై ఇట్. దిస్ ఈజ్ జూయిష్ వే ఆఫ్ అండర్స్టాండింగ్ ద స్క్రిప్చర్స్. యూదులు లేఖనాలను రాసే విధానం ఇది, అర్థం చేసుకునే విధానం ఇదని మీరు గమనించాలి ప్రియమైన మిత్రులారా. ఆ తర్వాత యెఫ్తా కుమార్తెకి ఏమైందో చెప్పాను మీకు. 9 రకాలు నేను ప్రశ్నలు వేశాను. అయితే ఆ గ్రంథకర్త రాసిన విధానాన్ని రొట్టె ముక్కలు వేశాడు. ఆవిడ మరణం గురించి ఒక్కసారి కూడా రాయలేదు, పెళ్లి గురించి రాశాడు. అయితే ఆ పుస్తకంలో మాత్రము 18 సార్లు ఎవరన్నా చనిపోయి ఉంటే వాళ్ళ గురించి రాశాడు, ఎవరన్నా చంపబడి ఉంటే 9 సార్లు వారి గురించి రాశాడు. కానీ యెఫ్తా కుమార్తె గురించి ఒక్కసారి కూడా అసలు చంపబడిందని కానీ చంపారని కానీ ఆ మాటే చెప్పలేదు. కేవలం పెళ్లి గురించి రాస్తూ పోయాడు. యెఫ్తా మొక్కుబడి తీర్చుకున్నా కూడా మళ్ళీ చెప్పాడు ఆవిడ పురుషునే ఎరుగులేకదని. అంటే రొట్టె ముక్కలు వేస్తూ పోయాడు. యెఫ్తా కూతురు చనిపోలేదు. నెఫీలీలు ఎవరో చెప్పాను. నరుడు కుమార్తెలు అంటే నరుడు కుమార్తెలని చెప్పాను. దేవుని కుమారులు అంటే దేవదూతలని చెప్పాను. 120 సంవత్సరాలంటే అది జలప్రళయానికి ఉన్న సమయం అని చెప్పాను. అంటే మోషే వయసు, నోవహు వయసు అప్పటికి 480 సంవత్సరాలు. అయితే అక్కడి నుంచి 120 సంవత్సరాలకు జలప్రళయం వచ్చి భూమిని నాశనం చేయబోతుందని నేను చెప్పాను. అయితే ఆ తర్వాత ఒక అబ్బాయి వచ్చి చెప్పాడు, సరే సార్ నెఫీలులు ఎవరో తెలియదని చెప్పారు కదా, దేవుని దూతలకి, దేవుని కుమారులకి, నరుల కుమార్తెలకి పిల్లలు పుట్టారు కదా, వాళ్ళకేమైందంటే వాళ్ళకేమైందో కూడా మనకు తెలియదు, రాయబడలేదు. రాయబడిన దాని గురించి మనం చెప్పడం ఎందుకు? అందుకని మోషే ఎంత గొప్ప ప్రవక్త, దేవుని ముఖాముఖిగా ఎరిగిన వాడు ఏం చెప్పాడు తెలుసా? రహస్యాలు దేవునికి చెందుతాయి, బయలుపరచబడినవి మనకు చెందుతాయి. ప్రియమైన మిత్రులు, నిజాయితీ ఉండాలి మనకి. తెలియని దాన్ని తెలియనట్టే చెప్పు, నాకు తెలియదయ్యా, నా పరిమితిని నేను దాటలేను. అది రహస్యం నెఫీలీల గురించి. అయితే నెఫీలీల గురించి మీరు స్టడీ చేసేటప్పుడు అన్ని బైబిల్స్ చూడొద్దు. కొన్ని సెలెక్టివ్ బైబిల్స్, అంటే ఒరిజినల్ స్క్రిప్చర్స్కి దగ్గరగా అనువదించేసినవి, NIV, NASB, తెలుగు ఒక మంచి వర్షన్ చూడండి. కాబట్టి నెఫీలీల విషయంలో రహస్యాలు దేవునికే చెందుతాయి, బయలుపరచినటువంటి మనకు చెందుతాయి. ఆ తర్వాత అగాధము, మృగం, మెస్సియా. ప్రతి పుస్తకంలో ఒక పిక్చర్ ఉంది. ఇట్ ఈస్ ద స్టోరీ,
బైబిల్ ఇస్ ద స్టోరీ ఆఫ్ ద డ్రాగన్ అండ్ ద డ్రాగన్ స్లేయర్, సర్పము సర్ప సంహారకుని స్టోరీ. అయితే ముగింపు ఎలా ఉందో తెలుసా? రక్షకుడు అగాధములోకి దిగాడు. అదే ఆ మృగాన్ని ఓడించడంలో పద్ధతి. ఆ రక్షకుడు తన శిష్యులకి ఏం చెప్పాడో తెలుసా? మీరు కూడా మృగంలోకి అగాధంలోకి దిగండి, భయపడద్దు, నేను జయించాను, మీరు దిగండి. దిగటం, అగాధంలోనికి దిగటమే సొల్యూషన్. అందుకనే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో వారు తమ ప్రాణములను ప్రేమించలేదు, వారు ప్రాణం పోవు వరకు వాళ్ళు ఇష్టపడ్డారు, జయించారు సైతాన్ని. సైతానును జయించాలంటే అగాధములోనికి దిగాలి ప్రేమని మిత్రులారా. సంఘము కూడా ఈ యొక్క వంకర సర్పాన్ని, తీవ్ర సర్పాన్ని జయించాలంటే అగాధములోనికి దిగుటకు సిద్ధపడాలి, శ్రమల కాలంలోనికి వెళ్ళుటకు సిద్ధపడాలి. శ్రమల కాలం గురించి 2 రకాల టీచింగ్స్ నేను చెప్పాను. నేను కొన్ని ప్రశ్నలు వేశాను. సంఘము శ్రమలలో వెళ్ళదు, యేసుక్రీస్తు ప్రభువు 2 దశల్లో వస్తారు, 7 ఏళ్ళు మధ్యాకాశంలో పెళ్లి విందు ఉంటుంది, మృతుల పునరుద్ధానం శ్రమలకు ముందే జరిగింది. ఒక్క వచనం కూడా బైబిల్లో వీటికి ఆధారం లేదు ప్రేమ. ఇట్స్ ఎ ప్లెయిన్ టీచింగ్. చూడు, ఐఎమ్ ఎన్ అకాడమిషియన్. నేను పిల్లలకు పాఠాలు చెప్పాను, ఊహలు చెప్పలేను. పిల్లలకి కరెక్ట్గా వాల్యూస్ వేస్తే ఆన్సర్ రావాలి. ఆన్సర్ రాకపోతే సార్కు చదువు రాదురా అంటారు. ఈ మధ్య బైబిల్ బోధకులు ఏమన్నారంటే ఏది నమ్మితే చెప్పాలనుకుంటున్నారు. నో, ఒక అకాడమిషియన్ అప్రోచ్ ఏంటంటే పిల్లలకి ఏదైనా చెప్తే ప్రోగ్రామ్ వేస్తే కరెక్ట్ ఆన్సర్ రావాలి, ఆన్సర్ రాకపోతే సార్కు చదువు రాదురా అంటారు. వాల్యూస్ ఇస్తే కరెక్ట్గా రావాలి ఆన్సర్. నేను ఒక అకాడమిషియన్గా చెప్తున్నాను, నా అబ్జర్వేషన్లో ఒక్క వచనం కూడా నేను రైజ్ చేసిన ప్రశ్నలకు లేవు. మీకు నేను చూపించాను ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో, మీకు స్పష్టంగా చూపాను. మొదటి పునరుద్ధానం ఎప్పుడు జరిగింది? శ్రమల కాలం తర్వాతే జరిగింది. గొర్రెపిల్ల వివాహ మహోత్సవం ఎప్పుడు జరిగింది? ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో జరిగింది. చాలామంది అంటారు ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం నుంచి 19వ అధ్యాయం వరకు అసలు ఆ సంఘం భూమి మీద కనిపించదు కదా అంటారు. నిజమే, ఆ పదం కనపచ్చల, సంఘం అనే పదం కనపడలా. మీకు ఒక విషయం చెప్తాను, ఆ 3 నుంచి 19వ అధ్యాయంలో సంఘం పరలోకంలో ఉందని కూడా లేదు అక్కడ. మీరు సంఘం భూమి మీద లేదని మీరు చెప్తున్నారు కానీ సంఘం పరలోకంలో ఉందని కూడా లేదు అక్కడ. అయితే ఆ అధ్యాయంలో మీరు చదివారు 3 నుంచి 19వ అధ్యాయంలో పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులు. ఆ పదం ఎన్నిసార్లు? దాదాపు 13 నుంచి 20 సార్లు వచ్చింది. పరిశుద్ధులు అంటే ఎవరు? పత్రికల్లో పౌలు గారు, పేతురు గారు పరిశుద్ధులు ఎవరిని గురించి మాట్లాడారు? విశ్వాసులే. కాబట్టి విశ్వాసులు ప్రకటన గ్రంథం 3 నుంచి 19వ అధ్యాయంలో ఉన్నారు. ఈ విషయం మీరు గమనించాలి. చూడండి, నేను మళ్ళా చెప్తున్నాను, నో ద ట్రూత్ విల్ సెట్ ఫ్రీ. మన రక్షకుడు అగాధములోకి దిగి మృగాన్ని జయించాడు. అది ఆది కాండం నుంచి మనకి ఇవ్వబడిన పిక్చర్, నమూనా. ఆదిమ సంఘం ఇప్పుడు కూడా పోతుంది. ఇప్పుడు కూడా మణిపూర్లో చూడండి, మన ప్రాంతంలో జరగటం లేదా? ఇంకేం కావాలి శ్రమలు? కొన్ని ప్రాంతాల్లో గొడ్డలతో నరికి చంపుతున్నారు. శ్రమలు కావా? 300 సంవత్సరాల చరిత్ర చదవండి ప్రియమైన మిత్రారా. సంఘం భయంకరమైన శ్రమలో పోయింది, పోతూ ఉంది. ఇంకా పో అంటే ఏంటి? మీకు విషయం తెలుసా? నేను ఒక చదివాను, ఎవరో చెప్తే విన్నాను, నాకు తెలియదు. చైనాలో అసలు ఆ బోధన చేయడం లేదంట. చైనాలో సంఘం శ్రమలో పోదంట, అసలు వింటం లేదంట. ఎన్ని కష్టాలు మేము పడుతున్నాం, మీరు ఎట్లా చెప్తారు సంఘం శ్రమలో పోదని? ఎన్ని కష్టాలు మేము అనుభవిస్తున్నాం. మీరు ఈ విషయాలు గమనించండి. నేను ముగిస్తున్నాను.